దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు మట్టి వాసనతో కూడుకున్న నిజ జీవిత కథలకి ఎప్పుడైనా అవి విజయవంతం అవుతాయి. మనం చాలామంది మెజారిటీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ మట్టి వాసన మూలాలు ఎత్తుక్కునే విధంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఉండే కథల్ని ఎప్పుడు జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో వృషభ సినిమాలో అది కనపడింది. ముఖ్యంగా ఏంటంటే అసలు నేను ఇక్కడ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే సారు జేపీ సార్ పుట్టినరోజు. ఆయనతో నేను చేసింది 5 సినిమాలేను. నాకు చాలా దగ్గరగా ఇదయ్యాను నేను. ఆయన నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి గారు మల్లికారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అనంగానే అందులో ఉన్నాడు మా డైరెక్టరు, నాకు చెప్పకుండా సినిమా చేసుకుని తీరా ఇట్లా ఇట్లా అని చెప్పాడు. సరే వత్తనాలే అని చెప్పేసి వచ్చాను. నిజంగా ఆ మట్టి వాసన నాకెందుకంటే నేను మట్టి మనిషిని, నేను గ్రామాన్ని నుంచి వచ్చినోడిని. అట్లాంటి కథలకి ఒకటే ఒక ఉదాహరణ. చాలా సినిమాలు ఇందాక రేలంగి నరసింహరావు గారు చెప్పినట్టు ఆ తమిళ్ పత్వీరన్, మనకైతే రంగస్థలం, ఆ రంగస్థలం అనే సినిమా సుకుమార్ గారిది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు మన తెలుగు వారందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ మూలాలు చూసుకున్నారు, వాళ్ళ గ్రామాన్ని చూశారు, వాళ్ళ మనుషులను చూసుకున్నారు, వచ్చిన తరాలను గుర్తు చేసుకున్నారు. అందుకే అంత హిట్ అయింది. జీవితం ఉంటుంది కాబట్టి దాంట్లో. ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు జీవితం ఉంది, మట్టి వాసన ఉంది, దాంతోపాటు కళ కూడా ఉంది. ఆ పిల్లోడు హీరో ఏడు ఈ కుర్రోడు, ఈ అమ్మాయి నిజంగా అది అంత న్యాచురల్గా ఉండాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మల్లికారెడ్డి గారు కానీ ఉమాశంకర్ రెడ్డి గారు కానీ మంచి ప్రొడ్యూసర్లు ఇట్లాంటి కథలే తీయాలని, కమర్షియల్ కథలు తీసినా కానీ జీవితానికి సంబంధించిన కథలు తీస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, జేపీ సార్కి మరోసారి ఆయన ఏ లోకానున్నా, ఎందుకంటే కొందరు వస్తారు వెళతారు అంతే, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు, మనం కూడా అంతే. కానీ వాళ్ళ మార్కుని ఇక్కడ పెట్టి వెళ్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లను చూసుకుంటే ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారి దగ్గర నుంచి, రాజనాల్ గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక పని కోసం వచ్చారు ఇక్కడ. అట్లానే జేపీ గారు కూడా పని కోసం వచ్చారు. ఆయన ముద్ర వేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందరం పోతాం, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి? ఆ జ్ఞాపకాల వెలుగులో మనం కూడా ముందుకెళ్ళాలి. నాలాంటి వాడికైతే మాత్రం వాళ్ళందరూ కూడా ఆదర్శం నాకు. ఈ సందర్భంగా ఆయన కడుపును మీరు పుట్టడం మీ అదృష్టం. మీరు మళ్ళీ ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకోవడం కూడా చాలా ఆనందం. ఎక్కడున్నా కానీ మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి. గెస్ట్కి, మీడియా పీపుల్ అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కలియుగం ప్రమోషన్స్ తర్వాత ఇలా చూడడం. అండ్ లాస్ట్ టైం మా మూవీకి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సేమ్ ఈ మూవీ వృషభకి కూడా మీరు అలాగే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వృషభ ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను కూడా మహాదేవ్ డివోటీని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ సాంగ్ అయితే వింటుంటే మంచి హమ్మింగ్ వస్తుంది. సో ఉమాశంకర్ గారు, అశ్విన్ గారు, మల్లిక గారు, మీరు చేసిన హార్డ్ వర్క్కి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి డెఫినెట్గా ఒక పెద్ద సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ జీవన్, అలేఖ్య, చాలా బాగున్నారు, న్యాచురల్గా ఉన్నారు. నాకు కూడా ఇలాంటి రోల్స్ చేయడం, ఇలాంటి మూవీస్ తీసుకోవడం చాలా ఇష్టం. యూ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. సో ఇంకా మూవీ ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వితౌట్ యువర్ సపోర్ట్ వీఆర్ నథింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే అదే చెప్తున్నానండి, ఎంత బాగుందంటే సాంగ్ నాకైతే చాలా చాలా వినాలనిపిస్తుంది. మంచి హమ్మింగ్ వస్తుంది, అందులో ఏదో ఒక తెలియని ఒక సూతింగ్ ఉంది.
చాలా బాగా చేశారండి. ఎంటైర్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ఈవెంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం.